దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవని విమర్శించారు బీజేపీ నేతలు. హస్తం పార్టీకి ఢిల్లీలో దిక్కులేదన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కావని ప్రజలకు తెలుసన్నారు. ఈడీ విచారణలో కేటీఆర్ ను ఏ ప్రశ్నలు అడిగారనేది బయట చెప్పడమేంటని ప్రశ్నించారు కమలం పార్టీ నేతలు. ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు ఢిల్లీలో దిక్కులేదని, హస్తం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. కాంగ్రెస్ కు భాగస్వామ్య పక్షాలు కూడా మద్దతివ్వడం లేదన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే ఇలాంటి చర్చే ఉండదన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చిట్చాట్లో తెలిపారు కిషన్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కావని ప్రజలకు తెలుసన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఈడీ విచారణలో కేటీఆర్ ను ఏ ప్రశ్నలు అడిగారనేది బయట చెప్పకూడదన్నారు. కేటీఆర్ నోటుకొచ్చింది చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని తెలిపారు. అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారన్నారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం ఖాయమన్నారు డీకే అరుణ. విచారణలో భాగంగా వారు ఏ ప్రశ్నలు వేసిండ్రు, వీరు ఏం సమాధానాలు చెప్పారు, బయట చెప్తున్న లోపల అడిగింది ఒకటేనా కూడా మనకి తెలియదు. చెప్పినానే బయట వచ్చి చెప్తున్నాడు. నిజంగా లోపల ఏం చెప్పిన అనే సంగతి వాస్తవంగా చెప్పకూడదు. ఈరోజు నమ్ముతున్నారా లేదనే దానికి విచారణలో ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈరోజు ఢిల్లీలో కంప్లీట్గా కేజ్రీవాల్ యొక్క పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అక్కడ ప్రజల్ని పూర్తిగా మోసం చేసినటువంటి పరిపాలన ఈరోజు ఢిల్లీ ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. బడాబాబులకు దారాదత్తం చేసిన భూముల దొంగ పట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తండాలో బిలా దాఖలు భూములను పరిశీలించారు ఎంపీ. గిరిజనుల భూములను వారికి కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగిస్తామన్నారు. స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెలిమలలోని సర్వే నెంబర్ 434 చుట్టూ అక్రమంగా నిర్మించిన గోడలను 24 గంటల్లోపు కూల్చివేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి పరిశీలించే వరకు పోరాటం ఆగదన్నారు. ధర్నా చేస్తున్న రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. గిరిజన బిడ్డల్ని భూములకెళ్లి వ్యవసాయం చేసుకునేటోళ్ళని ఎల్లగొట్టొద్దని ఆర్డర్లు ఇస్తే 4 తరాలుగా జల్ జంగల్ జమీన్ మాదని కొమరం భీం వారసులుగా కొట్లాడిన మా గిరిజన బిడ్డలకు పట్టాలు ఇయ్యంటే ఊర్లోనే కొంతమందిని దమదిక్కు తిప్పుకొని పైసలు ఇచ్చి మా కన్నుని మా వేలితోటే పొడవాలని చూస్తున్న ప్రైవేటు వ్యక్తుల అరాచకాలని ఇక్కడ నిర్మూలించేందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నియోజకవర్గాల్లో పేదలకు రేషన్ కార్డులను మంజూరు చేయాలన్నారు. రైతులకు రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆత్మీయ భరోసాను అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశానికి హాజరయ్యారు ఏలేటి. ఖచ్చితంగా మనం రేషన్ కార్డు ద్వారానే అది చేయగలుగుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి 6 కిలోల బియ్యం కానివ్వండి, ఆ రేషన్ కార్డు ద్వారా ఎలిజిబిలిటీ ద్వారా వచ్చేటువంటి మరి సౌకర్యం కానివ్వండి, అది చేరాలంటే రేషన్ కార్డే మరి దానికి గేట్వే. కాబట్టి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.